హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. ఎంగిలి పూల సంబరం. బుధవారం సాయంత్రం హన్మకొండలోని 1000 స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు చిత్రంలో చూడొచ్చు. బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి. మహిళలు ఊరూరా బతుకమ్మలను పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కోలాటాలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి వద్ద ఊర్సుగుట్ట వద్దకు మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆట పాట ఆడారు, పాడారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మనం ఈ చిత్రంలో చూడొచ్చు. కొండ దుమారం. నూలుదండపై బీఆర్ఎస్ ట్రోలింగ్ రాజుకున్న చిచ్చు. దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణం అంటున్న మంత్రి కొండా సురేఖ. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారని కొండా సురేఖ కామెంట్స్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ సినీ వర్గాల్లో చర్చ. మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలుదండపై చేసిన ట్రోలింగ్ వ్యవహారం చినికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలుదండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీ భవన్లో కంటపడి పెట్టిన విషయం మనం తెలిసిందే. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా అవేమీ దొంగ ఏడుపులు అంటూ, ఆ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకో అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖ కేటీఆర్పై మండిపడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఈ విషయంపై మంత్రి సీతక్క మాట్లాడుతూ కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి అని విమర్శించారు. పండుగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది అంటూ కేటీఆర్పై మంత్రి సీతక్క మండిపడ్డారు. మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ గడ్డ నుంచి వచ్చినాం. కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా అంటూ సీతక్క విమర్శలు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది కాదు అని సీతక్క ఫైర్ అంటూ ఒక న్యూస్. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తామని కేటీఆర్ హెచ్చరిక. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. సినీ స్టార్స్ నాగ చైతన్య, సమంత విడిపోవడానికి తాను కారణమంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యం అని, ఆ మాటలకు కానీ తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసు వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించానని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి, ఇమేజ్కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హరణానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటున్న నాగార్జున. మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం అని సినీ హీరో నాగార్జున చెప్పారు. నన్ను రాజకీయాల్లోకి లాగద్దు అంటున్న సమంత. విడాకులు నా వ్యక్తిగతం అంటున్న సమంత. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని సమంత కామెంట్స్.
జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం. మంత్రి పొన్నం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన చిత్రంలో చూడొచ్చు. ఢిల్లీలో 2000 కోట్ల కొకైన్ సీజ్. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా ఉందని భావన. తగ్గుతున్న సర్కార్ ఆమ్దాని. ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఇన్కమ్. వరద నష్టం పనులకు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జన భర్జన. వరద సాయంపై కేంద్రాన్ని మరొకసారి కోరాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్ర సర్కారుకు ఆమ్దాని తగ్గుతున్నది. ప్రతి నెల అనుకున్న దానికంటే 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సురేఖది దొంగ ఏడ్పు అంటూ కేటీఆర్ విమర్శలు. ఆమె పెడబొబ్బలు దేనికి, ఏదేదో ఊహించుకుంటే మాకేం సంబంధం అంటున్న కేటీఆర్. మంత్రి కొండా సురేఖది దొంగ ఏడుపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏదేదో ఊహించుకొని పెడబొబ్బలు పెడితే తమకేం సంబంధం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదన్నారు. గతంలో ఎన్నోసార్లు కొండా సురేఖ బూతులు తిట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. నేను హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అన్నారు. ఆ మహిళలకు మనోభావాలు లేవా? వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు బాధపడడం లేదా? వాళ్ళు ఏడవరా? మాపై అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో మహిళలు బాధపడరా అంటూ కొండా సురేఖ గతంలోనూ మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వాటిని మీడియాకు పంపిస్తాం అని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కొండా సురేఖకు, ఇతర మంత్రులకు పంపిస్తానని కేటీఆర్ చెప్పారు. అవి చూసిన తర్వాత సీఎం నోటిని ఫినాయిల్తో వేసి బాత్రూమ్ బ్రష్తో కడగాలని మంత్రి కొండా సురేఖకు, మంత్రులకు కేటీఆర్ సూచించారు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారనడం సరికాదు, వారికి మనోభావాలు లేవా? మా ఇంట్లో ఆడోళ్ళు బాధపడరా? డబ్బుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్చాట్ చేసిన విషయం మనం చూసాం. హైడ్రాను రాహుల్ గాంధీ నడిపిస్తున్నారు అంటున్న కేటీఆర్. హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి నడిపించడం లేదని రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. డబ్బుల కోసమే మూసీ ప్రాజెక్టుకు కూడా రాహుల్ పర్మిషన్ ఇచ్చారా? రేవంత్ వెనుక ఉన్నది రాహుల్ గాంధీనా? పేదల ఇండ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నది రాహులేనా? కేవలం డబ్బుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచిన వస్తా అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ప్రజల బాధపడుతుంటే ఎందుకు రావడం లేదు? మూసీ సుందరీకరణకు ప్రాజెక్టు పనులు ఎవరికి ఇస్తున్నారో కూడా నాకు తెలుసు. త్వరలోనే ఆ వివరాలన్నీ బయట పెడతా. మూసీ ప్రాజెక్టు పైన 1-2 రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అని కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్కు వచ్చిన బాధితులతో ఆయన మాట్లాడుతూ కట్టుకున్న ఇళ్లకు అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీం అందుబాటులో ఉంటుంది. ప్రతిపక్షంగా ఓవైపు పోరాటం చేస్తూనే పేద ప్రజల తరపున లీగల్గాను ఫైట్ చేస్తాం. హైడ్రా మూసీ బాధితులకు లీగల్గా హెల్ప్ చేసేందుకు తెలంగాణ భవన్లో లాయర్ల బృందం ఉంది అని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా కొండా సురేఖ మాట్లాడిన మాటలకు అమల సమాధానం ఇస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు అంటున్న అమల. ఓ మహిళా మంత్రి ఏదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని అక్కినేని అమల ఫైర్ అయ్యారు. సమాజంలో పరువు ఉన్న తమలాంటి వ్యక్తులను రాజకీయ అవసరాలకు వాడుకోవడం తనను షాక్కు గురి చేసిందని అన్నారు. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై ఆమె తీవ్రంగా స్పందించారు. కొంచెమైనా సిగ్గు లేకుండా నా భర్తపై ఎవరో ఏవో చెప్పిన కట్టుకథలను మీరు నమ్ముతున్నారా? ఇది అత్యంత సిగ్గుచేటు అని అమల అన్నారు. రాజకీయ నేతలంతా ఇలా నేరస్తుల్లా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుంది? రాహుల్ గాంధీ నిజంగా ఎదుటి వాళ్ళ పరువు గురించి ఆలోచించే వాళ్ళే అయితే మీ నేతలను ఇలాంటి కామెంట్లు చేయకుండా అడ్డుకోండి. వెంటనే ఆమెతో బహిరంగ క్షమాపణలు చెప్పించి ఆ మాటలను వెనక్కి తీసుకోండి. ఈ దేశ పౌరులను కాపాడండి అంటూ అమల డిమాండ్ చేశారు. అదేవిధంగా నాగార్జున మాట్లాడుతూ మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. కొండా సురేఖ చేసిన ఆరోపణలు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి సురేఖ కామెంట్స్పై హీరో నాగార్జున స్పందించారు. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ పెద్దరితలను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలకు గౌరవించండి. గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని కొండా సురేఖను ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ను నాగ చైతన్య రీట్వీట్ చేశారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. సినిమాల్లో ఆడవాళ్లపై అంత చిన్న చూప అంటున్న ప్రకాష్ రాజ్, నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని, కొంతమంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేశారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. బుధవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా సురేఖను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్నచూప అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ సురేఖకు క్షమాపణ చెప్పు అంటున్న జగ్గారెడ్డి, మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత వ్యాఖ్యలపై కామెంట్లపై కేటీఆర్ స్పందించకపోగా రెచ్చగొట్టారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆయన సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోవడం. గాంధీ భవన్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ ఫైర్ అని తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్కు దండలు వేసిన ఆడవాళ్లను కూడా ఇలాగే చూస్తారా అని జగ్గారెడ్డి నిలదీశారు. రాజకీయాల్లోకి ఇలాంటి సంస్కృతి తీసుకురావడం మంచిది కాదన్నారు. 10 ఏళ్ళు రాజభోగాలు అనుభవించారు కదా, ఇంకో 10 ఏళ్ళు ఓపిక పట్టి కేటీఆర్ అని అన్నారు. ప్రభుత్వంలో ఇంకా కొందరు అధికారులు బీఆర్ఎస్తో సోపతి చేస్తున్నారని, వాళ్ళు తీరు మార్చుకోవాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి అధికారే తప్ప మంచి లీడర్ కాదని, ఆయన కామెంట్స్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి చెప్పారు. కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి అంటున్న మంత్రి సీతక్క వ్యాఖ్యలు. పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది అంటున్న మంత్రి సీతక్క. పండుగ పూట మహిళను అవమానిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాఖీ పండుగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని కామెంట్ చేశారని, బతుకమ్మ మొదటి రోజునే చిట్ చాట్ పేరుతో మహిళా మంత్రులను కించపరిచారన్నారు. పండుగల పూట మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్కు ఫ్యాషన్ అయిందని ఫైర్ అయ్యారు. బుధవారం సీతక్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాం చాటుకున్నారని అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావడం దురదృష్టకరమని, తమ నోళ్లను ఫినాయిల్తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారన్న విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే కేటీఆర్కు మహిళలే బుద్ధి చెప్పేవారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్కు సురేఖ క్షమాపణలు చెప్పాలి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఆమె కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత విమర్శలు చేస్తారు అని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదు అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం, రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు అని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్తో భాగమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజలను డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, తులా ఉమా కూడా ఈ విషయంపై మండిపడ్డారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. క్లీన్ బయోడేటా ఉన్న వాళ్ళకే వీసీ పదవులు. రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వైస్ ఛాన్సలర్స్ వీసీలు రానున్నారు. వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీల్లో తొలి రిక్రూట్మెంట్ కావడంతో ఆచితూచి వ్యవహరించింది. పైరవీలను కాదని కేవలం క్లీన్ బయోడేటా ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకుంది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. మూసీకి రాహుల్కి సంబంధం ఏంటి అంటున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మేము ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుతా, లేదంటే కేటీఆర్ దూకాలి అంటున్న పిసిసి చీఫ్ మహేష్. 1600 చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఫైర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారు? మూసీ ప్రక్షాళన అంశాన్ని తెర మీదకు తెచ్చిందే కేసీఆర్ అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చెప్పారు. 2016లో మూసీ ప్రక్షాళనను ముందుకు తెచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు.
గత 6 నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలని మహేష్ ప్రశ్నించారు. మహిళా మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పటి వరకు కేటీఆర్ స్పందించలేదు. బావ హరీష్కు ఉన్న సోయి బామ్మర్దికి లేదు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు అంటూ ఇరిగేషన్, లిక్కర్ పేరు మీద రాష్ట్రాన్ని లూటీ చేశారు అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, సమయం చూసి తమ వద్దకు వస్తారని పిసిసి చీఫ్ వెల్లడించారు. మూసీకి రాహుల్ గాంధీకి సంబంధం ఏంటి అని కేటీఆర్ను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మూసీకి రాహుల్ గాంధీకి ముడిపెడుతూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. మంత్రులతో కలిసి నేను పురాణాపూల్ బ్రిడ్జి వద్దకు వస్తాను, కేటీఆర్ నువ్వు కూడా రా, మూసీ ప్రక్షాళన పేరుతో మేము ₹1 తీసుకున్నట్లు నిరూపించినా నేను మూసీ నదిలో దూకుతా, లేదంటే నువ్వు కూడా దూకాలి అని కేటీఆర్కు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మత్తడి పేల్చివేసిన వాళ్ళు ఎంతటి వారైనా వదిలిపెట్టమంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంబంధం లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు ఎందుకు పరారైనరు అంటున్న వివేక్ వెంకటస్వామి. నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశం. ఇసుక కబ్జాలు, బియ్యం, డ్రగ్స్ దందాలు చేసే వాళ్లను వదలొద్దని సూచన. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడిని బ్లాస్ట్ చేసిన ఘటనలో సూత్రధారులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొందరు నిందితులు మాత్రమే పట్టుకున్న పోలీసులు అసలు సూత్రధారులను మాత్రం వదిలివేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం వివేక్ ఈ మేరకు వీడియో మెసేజ్ విడుదల చేశారు అంటూ ఒక న్యూస్. చిల్లర రాజకీయాలు మానుకో అంటూ కేటీఆర్కు సవాల్ విసిరిన మంత్రి పొన్నం. రాహుల్ గాంధీపై కేటీఆర్ కామెంట్లను ఖండిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్కు అవివేకానికి నిదర్శనమని ఒక ప్రకటనలో తెలిపారు. అసలు మూసీపై బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని, మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక ఇల్లు కూడా కూల్చలేదు. పేదల పార్టీ కాంగ్రెస్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి వివరించారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో నిర్ణయం. రేషన్ సహా అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే. నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు అంటూ ఒక న్యూస్. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 ఇస్తాం అంటున్న రాష్ట్ర ప్రభుత్వం. మూసీ పరివాహక ప్రాంత వాసులకు ప్రభుత్వం ఆఫర్. హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ల ప్రకటన. లంకా బస్తీలో విషాదం, గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి అంటూ ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే అంటూ ఒక న్యూస్. ఆయనతో పడలేకే 2-3 హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అంటున్న కొండా సురేఖ. 9 నెలల్లో 111 లక్షల కోట్లు షేర్ బజారులో కాసుల పంట. భారీగా పెరిగిన మదుపరుల సంపద. దేశ మార్కెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. సెన్సెక్స్ 12,026 పాయింట్ల వృద్ధి. ఫీజు బకాయిలు 6,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్. కాంగ్రెస్ సర్కారు వచ్చిన విడుదల కాని నిధులు. వన్ టైం సెటిల్మెంట్లపై ప్రభుత్వం దృష్టి. సాధ్యం కాదని చెప్తున్న కాలేజీల యాజమాన్యాలు. బీటెక్ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ. తాజా నర్సింగ్ విద్యార్థులది ఇదే పరిస్థితి. స్టాఫ్ నర్సుల భర్తీ నేపథ్యంలో సర్టిఫికెట్ల కోసం క్యూ. 60-70 వేలు ఇవ్వాల్సిందే అంటున్న కళాశాలలు. డిఎంఈకి ఫిర్యాదులు విచారణ కమిటీ అంటూ న్యూస్ మనం చూడొచ్చు. బుధవారం ప్రారంభమైన పూల పండగ. తెలంగాణ సంస్కృతి చిత్రాన్ని ఆవిష్కరించే పూల పండుగకు వేలైంది. పొద్దు పొడవక ముందే సద్దు చేయక పూల కోసం అడుగుబాట పట్టే బుడత సందడి రానే వచ్చింది. ఒక్కేసి పువ్వేసి అంటూ అతివలంతా ఒక్కచోట చేరి గౌరమ్మ కోసం పూల సింహాసనం సిద్ధం చేసే సమయం ఆసన్నమైంది. బుధవారం ప్రారంభమైన ఎంగిలి పూల బతుకమ్మతో ఉత్సవాలను నిర్వహిస్తూ సద్దుల బతుకమ్మతో ముగించనున్నారు ఈ బతుకమ్మ పండగ అంటూ మనం న్యూస్ చూడొచ్చు. ఆడపడుచులంతా ఒకచోట చోరి బతుకమ్మ ఆడుతున్న ఈ చిత్రాలు వివిధ ఏరియాలో మనం చిత్రంలో చూడొచ్చు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేనీ. ఇరాన్ అణుస్థావరాలు, చమురు క్షేత్రాలపై గురి. ఆ దేశ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడమే ధ్యేయం. భద్రతా కేబినెట్లో నెతన్యాహు భేటీ చిత్రంలో చూడొచ్చు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ. ఏ క్షణమైన దాడులు. లెబనాన్లోకి ప్రవేశించిన ఐడిఎఫ్.
హెజ్బొల్లాతో హోరాహోరీగా భూతల దాడులు, ఘర్షణలో 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మృతి. పశ్చిమాసియాలో క్షణం భయం అంటూ ఇంటర్నేషనల్ న్యూస్ మనం ఒకటి చూడొచ్చు. రాష్ట్రమంతటా బతుకమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా వరంగల్ నగరము చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయం వద్దకు భారీగా తరలివచ్చిన మహిళలు ఆడి పాడారు. మూసి కుంభకోణం వెనుక రాహుల్ గాంధీ అంటున్న కేటీఆర్. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. పిల్లాడు పిలిచిన వస్తానన్న ఆయన ఇప్పుడెక్కడున్నారు అంటున్న కేటీఆర్ తీవ్ర విమర్శలు. హైదరాబాద్లో గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ బాపు ఘాట్లో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్ అంటున్న మోదీ. ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రత, స్వచ్ఛతా కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్లు ఈ చిత్రంలో చూడొచ్చు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి అంటున్న భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల రుణమాఫీపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, గ్యారంటీలను అమలు చేయాలంటూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అండగా ఉండి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. భాజపా 24 గంటల రైతు దీక్ష చేపట్టి రైతులకు భరోసా కల్పించింది. హామీలను అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. రాష్ట్రంలోని రైతులందరి రుణమాఫీ చేయకుండా 22 లక్షల మందికి మాత్రమే 18,000 కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకోవడం తగదు అని, పెండింగ్లో ఉన్న రైతుల రుణాలను వారం రోజుల్లోగా మాఫీ చేయాలి. ఖరీఫ్ సీజన్ దాటిన రైతు భరోసా డబ్బును అన్నదాతకు అందించలేకపోవడం శోచనీయం. వరి పంట సహా ఏ పంటలకు కూడా బోనస్ హామీలు కాలేదు అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ప్రశాంతత ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దత్త సభ మండపాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీ, మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో చూడొచ్చు. శ్రీ దత్త సభ మండపాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో బుధవారం శ్రీ దత్త సభ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భక్తులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇది శుభ సూచకమని అన్నారు. ప్రశాంత వాతావరణం, సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఆశ్రమానికి వచ్చే భక్తులకు ప్రశాంతత చేకూరుతుందని ఆకాంక్షించారు. అంతకుముందు శ్రీమద్ భాగవతానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వాక్యాలతో రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. బతుకమ్మ ఆశీస్సులు కావాలని ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఊరూరా కొత్త శోభను సంచరించుకున్నది. ఈ చిత్రంలో మహిళలు బతుకమ్మ ఆటపాట మనం చూడొచ్చు. అదేవిధంగా రేవంత్ దృష్టి పడకూడదని సామాన్యుడిలో సర్కారు నింపిన భయం ఇది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆందోళన ఇది. మూసీ తీరంలోని తమ ఇండ్లపై రేవంత్ కాంగ్రెస్ దిష్టి పడొద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్న వినాయకనగర్ కాలనీ వాసులు అంటూ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. మూసీని మించి కాంగ్రెస్ కంపు అంటూ ఒక న్యూస్. కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని ప్రకటించిన బాపూజీ పుట్టినరోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్డుకి ఈడ్చి అవమానించింది అంటూ ఒక న్యూస్. నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదర్శంగా గౌరవంగా గౌరవించే ఎంగిలిపూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది, అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వానికి హసనానికి పాల్పడింది అంటూ ఒక న్యూస్.
మూసీ డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్, సభ్యత మరిచి మంత్రి సురేఖ జగదారుడు భాష, గాంధీ జయంతిన గాంధీ భవన్ల వద్ద దుర్మార్గం, రాజకీయ దురుద్దేశంతో సినీతార్లపై బురద, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ శిలాహరణం, ఎఫ్టీఎల్ దాటి పోలిన రాజకీయ మురుగు, నీళ్ల శుద్ధి తర్వాత ముందు నోళ్ల శుద్ధి జరగాలే, సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ, పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఖండన, పిచ్చాసుపత్రికి పంపాలన్న అక్కినేని అభిమానులు అంటూ మనం నమస్తే తెలంగాణలోని ఒక న్యూస్ చూస్తున్నాం. సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం అంటున్న అమల, మీ విమర్శలకు సినీ ప్రముఖుల జీవితాలను వాడొద్దు, తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అంటున్న అమల నాగార్జున. మంత్రి సురేఖ మాట్లాడిన మాటలపై సినీ ప్రముఖుల వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా అంటూ ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం, మీలాంటి నాయకులను చూస్తే అసహ్యమేస్తున్నదని సినిమా హీరో నాని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇదేం సిగ్గుమాలిన రాజకీయం అంటూ సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అంటున్న నటుడు ప్రకాష్ రాజ్. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు, మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు అంటున్న సినిమా హీరో నాగ చైతన్య వ్యాఖ్యలు. మూసీది లూటిఫికేషన్, కాంగ్రెస్కు డబ్బుల కోసమే ప్రాజెక్ట్, రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్ అంటున్న కేటీఆర్. కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బాతు పర్మిషన్లు ఇచ్చిన అధికారుల తాట తీయాలి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి మూసీ అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి. ప్రతి అంశంపై సీఎం మంత్రులు తలొక మాట మాట్లాడుతున్నారు. దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహకంలో పర్యటించాలి. కేంద్ర సమ్మతితోనే ఆర్డినెన్స్కు గవర్నర్ ఓకే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ప్రభుత్వం ఆ ప్రైవేట్ కంపెనీయా అంటూ ఒక వాక్య, ఇల్లు కాల్చేసి 25,000 నజరానా, పారితోషికంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మూసీ నిర్వాసితులకు సర్కార్ దసరా ఆఫర్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గౌతమ్ అదానీతో పొంగులేటి భేటీ ఒక న్యూస్ చూస్తున్నాము. ఐటీసీ కోహినూరులో మంతనాలు, 2122 రూములో సాయంత్రం సమావేశం, మీటింగ్ను గోప్యంగా ఉంచిన సర్కార్, విడుదల కాని ఫోటోలు, ప్రెస్ నోట్. మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీతో సంబంధాల ఆరోపణల గౌతమ్ అదానీతో భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం ఐటీసీ కోహినూరులోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని, సాయంత్రం 5:30 గంటలకు వీరిద్దరూ సమావేశమైనట్లు సోషల్ మీడియా కోడి కూస్తున్నది. ఇది వ్యక్తిగత కలయిక అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. ఖబర్దార్ బిడ్డ నోరు జాగ్రత్త అంటూ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. చిత్రంలో మాలోత్ కవిత, తుల ఉమ. సురేఖ సంస్కారహీనంగా మాట్లాడొద్దు, మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి దాడి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం, సురేఖ నోటిని యాసిడ్తో కడగాలి అంటూ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఫైర్. నువ్వేమైనా బ్రోకర్వా బీఆర్ఎస్ నేత అంటున్న తుల ఉమా ధ్వజం. కొండా సురేఖ మాటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన సత్యవతి రాథోడ్. చిత్రంలో మాలోత్ కవిత, తుల ఉమా మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఫాల్స్ ఫ్లాప్ షో అంటూ ఒక న్యూస్. 10 నెలలుగా డైవర్షన్ రాజకీయం, అదే కోవలో కొండా సురేఖ వ్యాఖ్యలు. సర్కార్పై విమర్శలు వస్తే కొత్త వివాదం, హైడ్రాపై వ్యతిరేకత నుంచి తప్పించుకోబోయి సెల్ఫ్ గోల్లోకి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. సమంతకు వెల్లువెత్తుతున్న మద్దతు. సినీ నటి సమంత విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పార్టీలకు, భావజలాలకు అతీతంగా పలువురు సెలబ్రిటీలు, సామాజిక ఉద్యమకారులు సమంతకు మద్దతు నిలిచారు. సమంతపై మంత్రి చేసిన వ్యాఖ్యలతో మహిళల హక్కులు, వ్యక్తిగత గోప్యతపై చర్చ మొదలైంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కేటీఆర్ లీగల్ నోటీసులు. రాజకీయ కక్షకు నా పేరు వాడుతున్నారు, సినిమా నటుల పేరును వాడి వారి వ్యక్తిగత హసనానికి పాల్పడుతున్నారు. 24 గంటల్లో సురేఖ క్షమాపణ చెప్పాలి, చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా అంటున్న కేటీఆర్. క్రిమినల్ కేసులను కూడా పెడతా, కొండాకు పంపిన నోటీసులో కేటీఆర్ వెల్లడి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటున్న హరీష్ రావు. కేటీఆర్కు మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇవేం వాక్యాలు అంటున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి. రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజార్ కీడ్చేలా మాట్లాడితే ఎలా అని మంత్రి కొండా సురేఖను ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్. పోషణ్ మహాతో ఆరోగ్యం కట్టుదిట్టంగా అమలు చేయాలి, అంగన్వాడీ టీచర్ల సేవలు అభినందనీయం,
మంత్రిలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రంలో చూడొచ్చు. మహిళలకు చీర సారే పెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు, పక్కన కలెక్టర్ కోయ శ్రీహర్ష. న్యూస్. పిల్లలకు మంచి పోషకాహారం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషాన్ మహా 24 తెచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఎంగిలిపూల సంబరం. కన్నుల పండుగగా మొదలైన బతుకమ్మ వేడుకలు. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ కూడల్లో ఉంచి ఆటపాటలతో సందడి చేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు. బతుకమ్మ ఆడుతున్న మహిళలు, ఈ చిత్రంలో చిన్నారులు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ DT వెంకటస్వామి.